జగిత్యాల జిల్లా రాయికల్ మండలం పరిషత్ ఆవరణలో గత 3 రోజులుగా సాగుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె 4వ రోజుకు చేరుకుంది. మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో పనిచేసే సిబ్బంది, కారోబార్లు, పారిశుద్ధ్య కార్మికులు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే జూనియర్ పంచాయతీ కార్మికులను, కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని, కరోనా ఇతర విపత్తు కారణంగా మరణించిన పంచాయతీ సెక్రటరీలకు కారణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా 2019 ఏప్రిల్ 11వ తేదీన మేము నియామకం పొందినాము. నెలకు 15,000 గౌరవ వేతనంతో 3 సంవత్సరాల ప్రొవిషన్ పీరియడ్ ఒప్పందంతో. సాధారణంగా వేరే ఉద్యోగులకు 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, కానీ ఈ ఉద్యోగంలో మాకు 3 సంవత్సరాల ప్రొవిషన్ పీరియడ్ ఇచ్చారు. జీవో నెంబర్ 26 ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించినారు. ఎప్పుడు అంటే 3 సంవత్సరాలు మేము కంప్లీట్ చేసిన తర్వాత మేము మంచిగా పనిచేస్తున్నాం, మా సేవలు ఇంకా అవసరమని ఉద్దేశంతో ఇంకో 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తూ మాకు వేతనాన్ని కూడా 28,719 రూపాయలకు పెంచడం జరిగింది. ఆ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ను మేము ఆహ్వానిస్తూ ఆ 1 ఇయర్ను కూడా పూర్తి చేయడం జరిగింది. టోటల్గా మేము 4 సంవత్సరాలు పూర్తి చేసాం. ఇప్పుడు మా ముందున్న డిమాండ్స్ ఏంటి అంటే, ఈ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసినాం కాబట్టి ఈ 4 సంవత్సరాల పీరియడ్ని సర్వీస్ పీరియడ్గా తొలి రోజు నుంచి ఇప్పటి వరకు సర్వీస్గా పరిగణిస్తూ మాకు క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారిస్తూ మమ్మల్ని సీనియర్ అసిస్టెంట్ స్కేల్తో మాకు ఉద్యోగం క్రమబద్ధీకరించాలని మా ప్రధాన డిమాండ్. అలాగే ఓపీఎస్లని జేపీఎస్లుగా కన్వర్ట్ చేస్తూ విధి నిర్వహణలో, ఎందుకంటే మేము కరోనా టైంలో కూడా చాలా కష్టపడిన కొంతమంది పంచాయతీ కార్యదర్శులు కరోనాతో మరణించడం జరిగింది. అలాగే విధి నిర్వహణలో కొంతమందికి యాక్సిడెంట్ అయింది, నాకు కూడా యాక్సిడెంట్ అయింది. చాలామందికి యాక్సిడెంట్తో వివిధ కారణాలు, యాక్సిడెంట్ వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి మరణించిన వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా నియమించాలని కోరడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్లో జేపీఎస్ మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల లిస్టులో సంబంధం లేకుండా అందరినీ క్రమబద్ధీకరించి విధుల్లో చేరిన తొలి రోజు నుంచి సర్వీస్ కౌంట్ చేయాలి. విధి నిర్వహణలో మరణించిన వారికి 50 లక్షల, క్షతగాత్రులు అయిన వారికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారించి ప్రకటించాలి. థ్యాంక్ యూ.